నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో కూడా అధికార పార్టీ విపక్షాల మీద దాడి చేయడం, విపక్ష పార్టీలన్నీ కూడా అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ మాటల దాడి నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాల్లో ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎంతో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి అవనగడ్డలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికలు ఒక ఎత్తుగా ఉంటా, అవనగడ్డలో ఉన్నటువంటి ఎన్నికలు మరో ఎత్తుగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఈ నేపథ్యంలో మండలి బుద్ధప్రసాద్ గారు, అదేవిధంగా సింహాద్రి రమేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి వారు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మండలి బుద్ధప్రసాద్ యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ కూడా ఆయన తనయుడు మండలి వెంకట్రామ్ అండ్ రాజా ఈయన విస్తృతంగా కూడా ప్రజల్లో పర్యటిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అవనగడ్డ నియోజకవర్గంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మండలి బుద్ధప్రసాద్ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మండలి బుద్ధప్రసాద్ గారి తనయుడుగా ఉన్నటువంటి రాజాతో మాట్లాడదాం. ఆయనతో మరిన్ని విషయాలు షేర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎట్లా ఉంది సార్ అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది కనిపిస్తుంది? అంటే రాజకీయ పరంగా అయితే ఇప్పుడు బుద్ధప్రసాద్ గారికి ఎలా కావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ సింహాద్రి రమేష్ బాబు గారు చేసిన అరాచకాలకు కానీ, వారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు కానీ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు వారిని దించి మళ్ళీ బుద్ధప్రసాద్ గారిని గెలిపించుకోవాలా అని చెప్పి గత చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అది ఇప్పుడు వచ్చింది, దగ్గరికి వచ్చింది. రేపు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు బుద్ధప్రసాద్ గారు కానీ, బాలశౌరి గారు కానీ ఇద్దరు. ఎందుకంటే అభివృద్ధి చేసే నాయకులు, వీరి కోసం ప్రజలందరూ కూడా ఉన్నారు. రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి మండలి వెంకటకృష్ణారావు గారికి, అదేవిధంగా మండలి బుద్ధప్రసాద్ గారు కూడా ఈ నియోజకవర్గంలో అందరికీ స్థిరపరిచేదిలే. ఈ నేపథ్యంలో గతంలో కూడా కాంగ్రెస్లో ఉన్నారు, అంతకుముందు మళ్ళీ టీడీపీలోకి వెళ్ళారు, మళ్ళీ జనసేనలోకి వచ్చారు. అంటే మీరు అనుతున్నది ఏంటంటే ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు 3 పార్టీల నుంచి మారి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఓటు షేరు అనేది వానికి రాదు, జనసేన పార్టీకి షేర్ అవ్వదు కాబట్టి వైసీపీని ఎమ్మెల్యేనే గెలుస్తాడు అని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అటువంటిది ఏం లేదండి. ఎందుకంటే ప్రజలు ఈరోజు విసిగెత్తిపోయారు. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ, ఇక్కడ సింహాద్రి రమేష్ బాబు చేసిన అరాచకాలకు కానీ జనాలు ఎప్పుడు దించుదామా. ఎందుకంటే బుద్ధప్రసాద్ గారిని చూశారు, గతంలో 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గాన్ని పనిచేశారు. ఈరోజు బుద్ధప్రసాద్ గారు మళ్ళీ కావాలని ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు ఈరోజు జనసేన తరపున ఈరోజు బుద్ధప్రసాద్ గారు పోటీ చేస్తున్నారంటే ప్రజల నుంచి వచ్చింది. అది సర్వేలు చేసుకుని బుద్ధప్రసాద్ గారు ఉంటేనే బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ సీట్ జనసేన కేటాయించినప్పటికీ కూడా ఆయనకి తీసుకొచ్చి ఇచ్చారు. అంటే ప్రజల్లో ఏ విధమైన పాజిటివ్ వేవ్ ఉందనేది మనం చెప్పనవసరంలా. ఈరోజు సర్వేలు బట్టి సీట్ కేటాయింపులోనే అది అర్థమైపోయింది. ఇప్పుడు జనసేనకి సంబంధించి అవనగడ్డ నియోజకవర్గంలో వారందరూ కూడా జనసేన నాయకులు కూడా వీరందరూ కూడా సీటు వచ్చిందని కూడా ఎక్స్పెక్ట్ చేశారు కదా. వాళ్ళందరూ కూడా జనసేనకు సంబంధించిన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ వారందరూ కూడా మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? అందరూ ఇస్తున్నారండి. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు అందరూ కూడా అందరూ జనసేనలో గత 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాల నుంచి ఎవరైతే కష్టపడ్డారో వారందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి మేము చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా వచ్చి అందరూ చేస్తాం, హోల్ హార్టెడ్గా చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జనసేనని మేము గెలిపించుకోవాలి, మేము గత 10 సంవత్సరాలుగా కష్టపడిన దానికి ఈరోజు మాకు మంచి అవకాశం వచ్చింది, మేము ఇక్కడ పార్టీని గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు గట్టిగా కష్టపడి చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు కూడా మీ తండ్రి గారి తరఫున మీరు కూడా మీ వంతుగా మీరు కూడా ప్రచారంలో తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉందనుకుంటున్నారు? అదేవిధంగా వారు ఏమేమి కోరికలు కోరుతున్నారు ఇక నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి? ప్రజలు ఎందుకంటే చాలా సమస్యలు ఉందండి. గత 5 సంవత్సరాల్లో చేసింది ఏం లేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా మొత్తం అంతా కూడా ఒక రోడ్డు వేయటం కానీ, ఒక ఏది భవనాలు కట్టించడం కానీ, ఇప్పుడు ఏదన్నా స్కూల్స్ ఉందంటే దానికి ఉన్న స్కూల్స్కి రంగులేస్తామే తప్ప ఈరోజు కొత్తగా చేసింది ఏం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నియోజకవర్గం పడిపోయింది. ఏ అభివృద్ధి చేసింది లేదు. రోడ్లు ఉందంటే బయటికి వెళ్ళారంటే మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుకుంటారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ప్రతి కుటుంబం ఉంది. అటువంటి దుస్థితుల్లోకి ఈరోజు మన నియోజకవర్గం తీసుకెళ్ళిపోయారు ఇక్కడ నాయకులు, వైసీపీ నాయకులు. కనుక
రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మంచి మెజారిటీతో ఇక్కడ బుద్ధప్రసాద్ గెలిపించుకొని మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలి, మన గ్రామాన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ప్రత్యేకంగా యువనేతగా ఉన్నారు మీరు, యువకులందరూ కూడా ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి భద్రత కోరుతున్నారు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కోరుతున్నారు. ప్రధానంగా టీడీపీ అది జనసేన మీ కూటమి కూడా మొదటిసారిగా డిఎస్సి మీద సంతకం పెడతా అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా అవనగడ్డలో అనేక డిఎస్సి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, బీఈడి కోచింగ్స్కి పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి స్పందన వస్తుంది ఇక్కడ ప్రజల నుంచి? అదే మీరు చెప్పినట్టుగా అసలు యువతని జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, ఇంతవరకు అసలు జాబ్ క్యాలెండర్ అనేది లేని పరిస్థితుల్లో ఉంది. రేపు మొన్న లోకేష్ బాబు గారు పాదయాత్రలో కానీ, మొన్న ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక వారాహి మీటింగ్ అయింది, మొన్న విజయోత్సవ ర్యాలీలో కూడా డిఎస్సి గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా డిఎస్సికి ఫస్ట్ సంతకం మేము డిఎస్సి మీద, ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది, డిఎస్సికి ప్రాధాన్యత ఇస్తాం, ఫస్ట్ సంతకం కూడా దాని మీద చేస్తాం, వారికి ఉద్యోగాలు కల్పిస్తాము అనేది ఈరోజు ప్రజలకు చెప్తాం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే పరిశ్రమలు లేవు, ఈరోజు ఉద్యోగాలు లేవు. ఇక్కడ మన నియోజకవర్గంలో ఎటువంటిది లేదు. ఇక్కడ గతంలో కేసీపీ ఉండేది, ఆ కేసీపీ అంతకుముందు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి 2014 నుంచి 19 సమయంలో వారికి కొంచెం సాయం చేసి ఆ పరిశ్రమను పానివ్వకుండా ఆ రోజు బుద్ధప్రసాద్ గారు ఆపించి వారిని అది కంటిన్యూ చేయించారు. ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ అదే కష్టం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే దాన్ని పట్టించుకోకపోవడంతో దాన్ని పూర్తిగా మూసేసిన పరిస్థితి మనం చూసుకుంటే ఇక్కడ ఒక్క పరిశ్రమ కూడా లేదు. అక్కడ గుల్లలమౌత్ దగ్గర 30,000 కోట్లతో అక్కడ ఈ కేంద్రం రావాలి, మన క్షిపణి కేంద్రం, అది కూడా దాన్ని పట్టించుకోక అది కూడా అట్లా ఉండిపోయింది. ఏంటంటే చాలా ఉద్యోగాలు వచ్చి ఉండేవి, మన ప్రాంతంలోనే వచ్చాయి. ఇక రాష్ట్రంలో అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అనేక పరిశ్రమల్ని ఉన్న పరిశ్రమలు పంపించేసిన పరిస్థితి. అదే రేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తులు, వాళ్ళకి ప్రజలకు ఏం కావాలో తెలిసిన వ్యక్తులు వారు ఉంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేసామో మనం చూసాం. ఇవన్నీ కూడా మళ్ళీ ఉద్యోగాలు రావటం కానీ, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు రావటం కానీ, మన పిల్లలు ఏ హైదరాబాదో బెంగళూరు వెళ్ళకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ వారు వస్తే ఇవన్నీ సాధ్యం అవుద్దని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. రేపు కంపల్సరీగా చూస్తారు, ఎందుకంటే మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి. నిరుద్యోగ వృత్తి ఎందుకు అంటే తల్లిదండ్రుల మీద ఇబ్బంది పడకుండా వారి ఉద్యోగ ప్రయత్నాల్లో వాళ్ళ చేతి ఖర్చులకు ఉంటాయని చెప్పి ఒక 3,000 రూపాయలు. ఈ 3,000 ఇవ్వటం కాదు ఇక్కడ ప్రధాన లక్ష్యం. ఇక్కడ ప్రధాన లక్ష్యం ఉద్యోగం కల్పించడం అనేది ఈరోజు ఈ కూటమి యొక్క ఆలోచన. ఇప్పుడు మేనిఫెస్టో గురించి కనుక మనం గమనించినట్టయితే మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకపోతే ఈ 4,000 పెన్షన్ కావచ్చు, 50 ఏళ్ల వయసు ఉన్న బీసీలకి పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా అట్రాక్టివ్ స్కీమ్స్ అనుకోవచ్చా? అంతే కదండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే వైసీపీ నాయకులు ఒక ప్రచారం చేస్తున్నారు, ఈ ఉన్న పథకాలన్నీ కూడా మీకు తీసేయటం జరుగుద్ది, చంద్రబాబు నాయుడు వస్తే తీస్తామని. అదేం లేదు, దానికి రెట్టింపు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళకి ఒకటి తెలిసింది ఏంటంటే, సంక్షేమం ఏ విధంగా ఇస్తారో దానికి తగిన విధంగా ఆదాయం కూడా కల్పించుకున్న గవర్నమెంట్ ఆదాయం. ఈరోజు అప్పులు చేసి ఇవన్నీ చేస్తున్నారు, కానీ వారికి ఏంటంటే ఉద్యోగాలు కల్పించి ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చి చేసే ఆలోచన వాళ్ళకి ఏంటంటే ప్రజలకు అండగా నిలబడాలి, మనం ప్రజలకు ఏది కావాలో అది ఇవ్వాలి అనేది ఒక ఆలోచన. దానిలో భాగంగానే ఈరోజు రేట్లన్నీ మీకు తెలిసిపోయినాయి. గ్యాస్ సిలిండర్ల రేట్లు ఏ విధంగా పెరిగాయో అవన్నీ, గతంలో ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉంది అనేది, వాటన్నిటి మీద ఇవన్నీ కూడా మనం చెయ్యాలి అని ఒక ఆలోచనతో ఈరోజు చేస్తాం జరుగుతుంది. ప్రజలకి అండగా నిలబడాలనే ఒక ఆలోచన దీంట్లో. సో దానికి ఇది చేస్తాం జరుగుతుంది. ఇప్పుడు మనం గమనించినట్టయితే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమ విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని ఇన్ని చెప్తున్నారు కదా. మరి ఒకేలా చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని కూడా చెప్తున్నారు కదా, మరి అప్పుడు శ్రీలంక అవ్వదా? మరి ఇటువంటి హామీలు ఇచ్చి మోసపూరిత హామీలు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా నమ్మాలంటారు ప్రజలు? ఇప్పుడు నేను చెప్పింది అదేనండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఆదాయంగా ఎలా కల్పించాలో తెలియదు. ఆయనకు తెలిసిందల్లా ఆయన సొంత జోబులకు ఆదాయం ఎలా చేయాలి, లిక్కర్ని ఏ విధంగా అమ్ముకోవచ్చు, ఇసుకని ఏ విధంగా అమ్ముకోవచ్చు, నేను ఎలా సంపాదించుకోవాలనే తప్ప ప్రభుత్వానికి కానీ ఎట్లా క్రియేట్ చేయాలనేది ఆయన ఆలోచన లేదు. ఆయన సొంత జోబు ఒకటే ఆలోచించుకున్నాడు. ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు,
పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలుగా ప్రతిపక్షం నుండి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు ఆయన. సో వీరికి ఏంటంటే రేపు ఏ విధంగా ఆదాయం కల్పించవచ్చు అనేది వాళ్ళకి ఫుల్ క్లారిటీతో ఉన్నారు. సో ఈరోజు పేదవాడిని కూడా ధనవంతుడిగా చెయ్యాలి. అదేవిధంగా ఎప్పుడైతే వాళ్ళు ధనవంతులు అవుతారో వాళ్ళు ఖర్చు పెట్టుకునే సామర్థ్యం పెరుగుద్ది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో కానీ ఏదైనా కానీ వచ్చి దాన్ని ఏంటంటే తగిన విధంగా చేస్తారు. సో ఏంటంటే వీళ్ళలాగా అప్పులు చేసి కాదు, ఇది ఏంటంటే మనం ఆదాయం కల్పించే ఆలోచన వాళ్ళకు ఉంది. అది మీరు చూస్తుంటే మేనిఫెస్టో అనౌన్స్ చేసిన రోజునే చెప్పారు, నేను ఆదాయం పెంచి వీరికి ఇస్తానని కూడా వారికి చెప్పడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఇప్పుడు మన దివిసీమ ప్రాంతానికి సంబంధించి గతంలో కూడా మనం గమనించినట్టయితే ఎంతో టూరిజం ప్లేస్గా ఉంది. అంశాల దీవి కావచ్చు, ఇట్లాంటి ప్లేస్. అదేవిధంగా ఈ టూరిజం డెవలప్మెంట్కి సంబంధించి ఏమైనా ప్రణాళికలు ఏమైనా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయి సార్? మీరు గమనిస్తే గతంలో బుద్ధప్రసాద్ గారు అనేక కార్యక్రమాలు చేశారు. ఒకటి ఏంటంటే అక్కడ హంసల దీవిలో గతంలో రోడ్ కూడా లేని పరిస్థితుల్లో దానికి బాట ఏర్పించి పుష్కరాల టైంలో అవన్నీ చేపించారు. దాని తర్వాత నాగేలంకలో వచ్చేసరికి పడవల పోటీలు, సంక్రాంతి వచ్చిందంటే పడవల పోటీలు పెట్టేవాళ్ళు. అదేవిధంగా ఘంటసాలలో బుద్ధ విహార్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం టెంపుల్ని డెవలప్ చేయడం జరిగింది. పెదకిళ్ళపల్లి టెంపుల్ని ఇవన్నీ కూడా ఒక బస్ రూట్ కూడా ఏర్పాటు చేసి ప్రతి వారం తిరిగే విధంగా కూడా ఏర్పాటు చేశారు ఈ దేవాలయాలు ఇవన్నీ. కానీ ఈరోజు చూసుకుంటే వాటన్నిటిని కూడా తీసేసింది. ఇది నాగేలంక గతంలో పడవల పోటీలు జరిగేవి. అక్కడ ఏంటంటే అనేక అట్రాక్టివ్ ప్రోగ్రామ్స్ కూడా ఉండేవి అప్పుడు, బోట్ షికార్లు కానీ అవి ఇవి. ఇప్పుడు అవన్నీ కూడా తీసేసి దాని గురించి ఆలోచించిన నాయకుడు లేదు. అక్కడ ఏంటంటే ఈ వాటర్ స్పోర్ట్స్ దీనిది అకాడమీ వస్తే దాన్ని బిల్డింగ్ కట్టారు కానీ దాన్ని ఓపెన్ చేయని పరిస్థితి ఈ 5 సంవత్సరాలు. అంటే ఈ ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేస్తున్నాడు అనే దానికి నిదర్శనం. రేపు ఎందుకంటే బుద్ధప్రసాద్ గారు గతంలో కూడా అనేక మార్లు టూరిజం డెవలప్ చేయాలని చూశారు. ఎందుకంటే ఎప్పుడైతే టూరిజం డెవలప్ అవుద్దో, ఇప్పుడు మనం దుబాయ్ కానీ సింగపూర్లు కానీ ఇవన్నీ చూస్తే టూరిజం డెవలప్ అయినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వ్యాపారాలు కానీ అనేక రకాలు అవకాశాలు కలుగుతాయి. సో ఆ టూరిజంని డెవలప్ చేయాలనే మెయిన్ ఆలోచనతోనే ఎన్నిసార్లు గెలిచిన బుద్ధప్రసాద్ గారు అనేక కార్యక్రమాలు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం. కనుక రేపు కూడా టూరిజాన్ని గతంలో ఏ విధంగా ప్రయత్నం చేసి కంపల్సరీ టూరిజం మరింత రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నాము. దాన్ని డెవలప్ చేసి ఇప్పుడు నాగేలంక, హంసల దివి, ఘంటసాల ఇవన్నీ కూడా డెవలప్ చేసి మళ్ళీ గతంలోకి మించి ఈరోజు మళ్ళీ రెట్టింపు చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు జనసేన పార్టీ కొత్తగా వచ్చింది. జనసేన పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి మీ నాన్నగారు కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంతకుముందు అంటే జనసేన అనేది లేదు ఇక్కడ. అట్లాంటి పరిస్థితుల్లో మీకు ఈ అభిమానులందరూ కూడా మీకు ఓటుగా మారలే అవకాశం ఉందంట? 100% ఉంది. ఎందుకంటే ఇవాళ వాళ్ళే కోరుకున్నారు మీరు నిలబడాలి. ఎందుకంటే ఈ అరాచక పరిపాలన నుంచి పోవాలంటే ఈ సీటు జనసేన కేటాయించినప్పటికీ కూడా మీరు వెళ్ళి నిలబడి, ఎందుకంటే వాస్తవానికి బుద్ధప్రసాద్ గారు నేను పార్టీ మారను అని చెప్పి వారు క్లియర్ గా అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది 2-3 మీటింగుల్లో. కానీ ఇక్కడ ఏంటంటే నమ్ముకున్న కార్యకర్తల్ని, ప్రజల్ని, ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తారు, నా సమస్య ప్రజల సమస్య అవ్వకూడదు, ప్రజల సమస్య నా సమస్య అవ్వాలని చెప్పి వారి మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రజల సమస్య అయింది ఇది. ఎందుకంటే ప్రజలందరూ కూడా బుద్ధప్రసాద్ గారు కావాలి, రమేష్ అరాచకాలని పోవాలి అని చెప్పి ఇది వారి సమస్యగా తయారై వాళ్ళందరూ బయటకు వచ్చి మీరు మాకు నిలబడాలి, ఇది కూటమికి అయితే కూటమి తరపున మీరు జనసేనకి అయితే జనసేన తరపున నిలబడండి, మీరు ఏదైనా కానీ మీరు ఉండాలి మాకు అని చెప్పి వాళ్ళందరూ రావటం జరిగింది. వారందరూ వచ్చాక వారి నిర్ణయం బట్టే మనం ముందుకెళ్ళాం తప్ప ఇది మనం సొంతంగా ఏదో సొంత లాభాలతో చేసిన కార్యక్రమం కాదు. ఇది వారి నుంచి వచ్చింది. ఇదేంటంటే మీకు కూడా తెలుసు, ఈరోజు అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం నాయకులు అవనివ్వండి, బీజేపీ నాయకులు అందరూ కూడా బుద్ధప్రసాద్ గారికి మద్దతుగా నిలబడి ఆయన గెలిపించాలని ఆలోచన. ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారు అంటే ఆయన ఒక సీనియర్ నాయకుడు, అదేవిధంగా మాజీ మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అదేవిధంగా ఒక సాహితీవేత్త, అదేవిధంగా తెలుగు భాషా సంస్కృతికి సంబంధించి అధ్యక్షుడిగా పనిచేశారు, డిప్యూటీ స్పీకర్గా. ఈ నేపథ్యంలో ఆయనకి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా కొంత క్రెడిట్, ఖ్యాతి అనేది ఉంది. ఈ నేపథ్యంలో వారందరూ కూడా మీకు ఇప్పుడు ఏ విధంగా మీరు సపోర్ట్ ఇస్తున్నారా, లేకపోతే ఎట్లా ఉంది బయట నుంచి చూస్తే? కంపల్సరీ అండి, వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఇస్తున్నారు, అత్యధికంగా ఇస్తున్నారు పార్టీ. ఎందుకంటే ఇక్కడ ఒకటి గమనించాలి, నాన్న కూడా అనేక మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది దాని గురించి. పవన్ కళ్యాణ్ గారు, నాన్నగారు వీళ్ళిద్దరూ అనేక సార్లు కలిశారు. కలవటానికి కారణం ఏంటంటే పార్టీకి రహితంగా తెలుగు భాషని ఏ విధంగా డెవలప్ చేయాలి,
ఈ కల్చరల్ యాక్టివిటీస్ని ఎలా డెవలప్ చేయాలనే దాంతో అనేక గంటలు గతంలో మీటింగులు వాళ్ళు అనేక కలిశారంటే ఈ సందర్భంగానే కలిశారు, పార్టీలకు సంబంధం లేకుండా. ఎందుకంటే వారిద్దరు అభిప్రాయాలు ఒకటే. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఈరోజు ఈ కల్చరల్ కానీ భాషను కానీ ఎలా రక్షించాలో పరిరక్షించాలో ఆయన బాగా తెలిసిన వ్యక్తి కనుక దానికి ఆయన పూర్తిగా మద్దతు ఇస్తారు. ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది దాని గురించి. సపోర్ట్ కూడా కంపల్సరీగా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు, ప్రతి ఒక్కరు కూడా, ఎన్ఆర్ఐలు కూడా. ఇక మొత్తానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా మీకు అవగాహన ఉందంటున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రజల్ని ఏం కోరదలుచుకున్నారు మీరు? ఈ నియోజకవర్గ ప్రజల్ని, అవనగడ్డ నియోజకవర్గంలో ప్రజల్ని మీకు ఓటు ఎందుకు వెయ్యాలి అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? ఇవాళ ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈ అరాచక పరిపాలనే అంతం చేయాలి. ఇక్కడ మళ్ళీ మనకి మంచి రోజులు రావాలంటే రేపు ఇక్కడ బుద్ధప్రసాద్ గారు అదే విధంగా బాలశౌరి గారు లాంటి వ్యక్తుల్ని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. వీరిద్దరూ కూడా అభివృద్ధి ప్రదాతలు, గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు బాలశౌరి గారు అంటే టాపిక్, బాలశౌరి గారు బుద్ధప్రసాద్ గారు ఒక కాంబినేషన్, విన్నింగ్ కాంబినేషన్ గతంలో కూడా చేసినప్పుడు ఈ నేపథ్యంలో ఆ కాంబినేషన్ ఎట్లా ఉంటుందంట రేపు? అప్పుడు గతంలో ఒకే పార్టీలో ఉన్నారు, మళ్ళీ కూడా ఒకే పార్టీ. 2004లో వీరిద్దరూ కూడా కాంగ్రెస్ తరఫున ఆ రోజున ఎమ్మెల్యే ఎంపీగా నిలబడ్డారు. అప్పుడు తెనాలి నియోజకవర్గం కింద ఉండేది. మళ్ళీ ఇప్పుడు కూడా జనసేన తరఫున ఇద్దరు గాజ్ గ్లాస్ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు కూటమి అభ్యర్థులుగా. మళ్ళీ గతంలో అనేక సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేశారు ఆ టైంలో. మళ్ళీ అదే బెస్ట్ కాంబినేషన్ ఈరోజు మళ్ళీ వస్తుంది రేపు. తప్పకుండా ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. వీరిద్దరిని గెలిపించుకొని మళ్ళీ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి ఈరోజు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం గమనించినట్టయితే మన నియోజకవర్గానికి సంబంధించి విషయాలు కనుక మనం మాట్లాడితే ఇప్పుడు బీసీ, అదేవిధంగా మత్స్యకారులు కావచ్చు, లేకపోతే ఇతర అనేక వర్గాల ప్రజలందరూ కూడా అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళకు ఒక ఏదండి ఒక సంస్థలు కానీ లేకపోతే పరిశ్రమలు కానీ లేవని, ఆ పరిశ్రమలు తీసుకురావడానికి ఏదన్నా మీరు ఏమన్నా ప్రయత్నం చేయండి. ఇప్పుడు అదే కదండి చెప్పింది. కంపల్సరీగా ఇప్పుడు ఆ గుల్లల మోద ఆ క్షిపణి కేంద్రాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే అది కంప్లీట్ అక్కడ బీసీ ఏరియాలో ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఉపాధి వస్తుంది దాని ద్వారా. అది 30,000 కోట్ల ప్రాజెక్ట్ అది. సో దాని ద్వారా అక్కడ రావటం కానీ, అదేవిధంగా మత్స్యకారులకి 30,000 కోట్లు. దాని తర్వాత ఇక్కడ మన ఈ బోట్లు కానీ ఈ సంక్షేమం ద్వారా బాలశౌరి గారు కూడా మాట ఇవ్వటం జరిగింది. కేంద్రం నుంచి కూడా ఆయన తీసుకొచ్చి చేస్తానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. 3 కోట్ల ఎంతో చెప్పినట్టున్నారు, ఏదో నాకు సంఖ్య కరెక్ట్గా గుర్తులేదు. సో కేంద్రం నుంచి కూడా వారికి ఏంటంటే ఒక నిధి తీసుకొచ్చి వాళ్ళకి అండగా నిలబడి బోట్లు డెవలప్మెంట్లో కానీ ఇట్లా అన్నింటిలో కూడా వారు చేస్తా అని చెప్పింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా యువత వాళ్ళు ఏంటంటే డిగ్రీలు చదువుకుని ఖాళీగా ఉంటున్నారు. వారికి ఉద్యోగం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇక్కడ తగిన విధంగా ఇక్కడ ఏ పరిశ్రమలు సెట్ అవుతాయో ఇవన్నీ కూడా చూసి వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మీరు గమనిస్తే ఇక్కడ ఉల్లిపాలెం భవానీపురం బ్రిడ్జ్ అప్పుడు 2009 లోపు నాన్న బుద్ధప్రసాద్ గారు అక్కడ వేయించాలని ప్లాన్ చేశారు. కొన్ని కారణాల వల్ల అది ఎలక్షన్ లోపు అది అవ్వలేదు. తర్వాత ఆయన ఓడిపోయారు, మళ్ళీ పట్టించుకోవాలి. మళ్ళీ 14లో వారు గెలిచాక మళ్ళీ దాన్ని శాంక్షన్ చేపించి 18లో ఓపెన్ చేయించారు. ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేయటం, ఆ బ్రిడ్జి యొక్క ఆలోచన ఏంటంటే ఆ రోజు బుద్ధప్రసాద్ గారికి 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు వెంటనే జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మచిలీపట్నంకి ఈజీగా వెళ్ళిపోవచ్చని. 2వ కారణం ఏంటంటే దాని అంతర్గతంగా అక్కడ పోర్ట్ వస్తుంది. పోర్ట్ రావటం ద్వారా కొన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీలు కానీ కొన్ని పరిశ్రమలు వస్తాయి ఇక్కడ మన ఆ పోర్ట్ దగ్గరలో. సో ఏదంటే ఈ ఉల్లిపాలెం బ్రిడ్జ్ ద్వారా మనకు దగ్గర అవుతుంది. ఇక్కడ మనం ఉల్లిపాలెము హంసలదివి ప్రాంతంలో అక్కడ మనం కొన్ని పరిశ్రమలు పెట్టచ్చు. సో ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీలు అక్కడ వచ్చినాయి అంటే దాని ద్వారా మనకు అటు చేయొచ్చు అని. కాకపోతే పోర్ట్ లేట్ అవ్వటం అవన్నీ కూడా డీల్ అయింది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో పోర్ట్ పనులు పూర్తయిపోతాయి. పోర్ట్ ఓపెన్ అవుతుంది మనకి అక్కడ మచిలీపట్నం. సో ఆ ప్రాంతంలో కూడా కొన్ని మనం తీసుకొచ్చి అక్కడ కూడా మనం చెయ్యాలని ఒక ఆలోచన, అక్కడ కూడా ఉపాధి మనకు కల్పించే ఆలోచనలో ఉన్నారు ఈరోజు. ఓకే, ఓవరాల్గా కనుక గమనించే నియోజకవర్గ అభివృద్ధికి అయితే మీరు ప్రణాళికలు ప్లాన్ చేశారు, సంతోషం. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారు ఏమని చెప్తున్నారంటే మండల బుద్ధప్రసాద్ అనే ఆయన గడిచిన 4.5 సంవత్సరాలకు అందుబాటులో లేడు, ప్రజల్లో తిరగలేదు. కానీ ఈ మధ్య ఇప్పుడేదో వచ్చి తిరుగుతున్నాడు తప్ప నిజానికి ప్రజల్లో లేడు అని అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అదే ఆయన కలండి, వాస్తవానికి లేనిది ఆయన. ఇక్కడ ప్రజలు ఈరోజు ఎందుకు బుద్ధప్రసాద్ గారిని కోరుకుంటున్నారంటే ఆయన ఏది వచ్చినా కూడా
ఆ పక్కన మా షాడో ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి కలిసినా కూడా నా షాడో ఎమ్మెల్యే ఎవరు వైసీపీ తరఫున ఇద్దరు కదా తెలీదు. అక్కడ కడవకల నరసింహారావు ఉన్నాడు, నడిపేదంతా ఆయనే, అందుకే ఆయన షాడో ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యేనేమో ఏదో వచ్చినా కూడా ఆయన మీద తోసేస్తాడు, మాట్లాడేది లేదు, ప్రజల గురించి ఆలోచించేది లేదు. ఈయన పనులల్లా వాళ్ళిద్దరు పనుల్లో ఒకటే, ఇసుక మట్టి ఎలా దోచుకోవాలి, జోబులు ఎలా నింపుకోవాలి, ఎలక్షన్ టైంలో డబ్బులు ఇచ్చి ఎలా ప్రలోభ పెట్టాలి అని ఒక ఆలోచనే తప్ప వాళ్ళకి ప్రజల గురించి ఆలోచించే ఆలోచన లేదు. ఈరోజు ప్రజలు అందుకే అందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు మళ్ళీ వీళ్ళని గెలిపించుకుందామా బుద్ధప్రసాద్ గారిని అని చూస్తున్నారు. ఇది ఇదే విధంగా మీరు ఇంకో విషయం కనుక మనం మాట్లాడితే, మీరు కానీ మీ సత్యమణి గారు కూడా, అదేవిధంగా మీ బావగారు కూడా, అందరూ కూడా బుద్ధప్రసాద్ గారిని గెలిపించాలని తిరుగుతున్నారు కదా, వారి నుంచి స్పందన ఎట్లా ఉందంటారు? ఒక మాటలో చాలా బాగుందండి. కుటుంబం అంతా కూడా అందరూ కూడా ఎందుకంటే గ్రామాల వైపు వెళ్తున్నారు, ఎందుకంటే చాలా తక్కువ టైం అయిపోయింది. సో అండగా ఈరోజు నాన్నగారు సపోర్ట్గా అందరూ ఇటు మా అక్క వాళ్ళు తిరుగుతున్నారు, బావలు తిరుగుతున్నారు, మా వైఫ్ తిరుగుతుంది, మా పిన్నులు బాబాయిలు అందరూ కూడా వారంతటా, ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళు తోచినంత వరకు వారు సాయం చేయటానికి ఈరోజు ముందుకు వచ్చారు. నాన్నగారిని గెలిపించుకోవాలని ఒక ఆలోచన, మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని ఈ ప్రాంతాన్ని మళ్ళీ బాగు చేసుకోవాలని ఆలోచన. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎటువంటి డెవలప్ లేదండి, డెవలప్మెంట్ లేకుండా వెనక్కి పడిపోయాం. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాలు డెవలప్మెంట్ చూసుకోవాలా లేదంటే అసలు ఫ్యూచర్ని చూసుకోవాలనేది అర్థం కావట్లేదు. అప్పుడు మనం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు ఈరోజు మనం గెలిచినా కూడా అమరావతి రాజధాని అనేది పూర్తిగా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో యువత ఏం కోరుకుంటున్నారు? నిజంగా రాజధాని ఉండాలంటున్నారా లేదంటున్నారా? తప్పకుండా రేపు మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తుంది, గెలుపు ఖాయం. అది ఆల్రెడీ అందరికీ కూడా తెలుసు. అది మళ్ళీ అమరావతి రాజధానిగా ఉంటుంది. నిన్న నరేంద్ర మోడీ గారు కూడా దాని గురించి మాట్లాడటం జరిగింది. మళ్ళీ అమరావతిని డెవలప్ చేసుకొని మళ్ళీ అన్ని పరిశ్రమలు, ఉద్యోగాలు అక్కడ తెప్పించుకొని పిల్లలు తల్లిదండ్రులకి దగ్గరలోనే ఈరోజు ఉద్యోగాలు కల్పించుకునే అవకాశం ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళకు ఉంది. సో అక్కడ ఉద్యోగాలు కల్పించి మళ్ళీ వారందరికీ కూడా అమరావతిలోనే నడుస్తుంది మొత్తం. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా నాన్నయ్య గారు పోటీ చేస్తున్న పరిస్థితి, జనసేన పార్టీ అనేది నిజంగా కులాలకు అతీతంగా ఉన్న పార్టీయా లేకపోతే ఒక కమ్యూనిటీకి సంబంధించిన పార్టీ అని మీకు ఎటువంటి రెస్పాన్స్? కులాలకి అతీతంగా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు అది చెప్పడం జరిగింది. ఎందుకు మొన్న ఇక్కడ మన అవనగడ్డలో మీటింగ్లో కూడా బుద్ధప్రసాద్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అది క్లియర్గా చెప్పడం జరిగింది. అందరూ ఎందుకు అన్ని కులాలని సమానంగా చూస్తారు వాళ్ళు. బుద్ధప్రసాద్ గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, అందరు కులాలు ఈరోజు అన్ని కులాల నుంచి మనకి రెస్పాన్స్ వస్తుందంటే ఈరోజు బుద్ధప్రసాద్ గారు గెలుస్తారు అని చెప్పి వారు మేము ఓటేసి మేము గెలిపిస్తామని అంటున్నాను. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మనం సమానంగా చూస్తాం, అందరినీ ఎవరైతే కష్టాల్లో ఉన్నాడో వాడికి అండగా నిలబడతాం. వారు కూడా అదే విధంగా చూస్తున్నారు. బుద్ధప్రసాద్ నా మనిషి అని చూసుకుంటున్నారు, కానీ ఫలానా కులం అనేది ఎవడో చూడట్లా. ఈరోజు మన ఇంట్లో వ్యక్తా కాదా అనేది ఈరోజు ప్రజలు చూస్తున్నారు. మనం కూడా వాళ్ళు మన వ్యక్తా కాదా అని చూస్తున్నాం తప్ప ఎవడో ఏది అని కులం. ఫైనల్గా నియోజకవర్గ ప్రజలకు కానీ యువతకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్తున్నారు? ఏమి ఓటు అభ్యర్థిస్తున్నారు? ఏం రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు? ఫైనల్గా ఇవాళ ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే, మనము ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత ఈరోజు మీద ఉంది. గతంలో ఒకసారి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి సింహాద్రి రమేష్ బాబు అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి, వీళ్ళిద్దరూ కూడా తిరిగి మనల్ని ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. మీరు అందరూ ఆలోచించుకోండి. రేట్లు ఏ విధంగా పెరిగిపోయినాయి, మనం బయటకు వెళ్ళి ఒక పని చేయించుకోగలుగుతున్నామా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం ఏదైనా పని చేయించుకునే అవకాశం మనకు ఉందా లేదా, ఒకవేళ మనకు సాగునీరు రాకపోతే మనం నిలదీసే హక్కు మనకు ఉందా లేదా. ఎందుకంటే వాలంటీర్ల ద్వారా ఈరోజు వ్యవస్థల్ని కంట్రోల్ చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ చాలా మంచి వ్యవస్థ, కాదనేది లేదు, కానీ దాన్ని ఏంటంటే తప్పుదోవలో నడిపిస్తున్నారు. అదే మేము వ్యతిరేకించేది. తప్పకుండా రేపు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, వాలంటీర్లకి 10,000 చేసి వారిని సరైన విధంగా దాని పనులు చేయించుకుంటామని. కనుక ఈరోజు నేను ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, మీరు ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు మన పిల్లల భవిష్యత్తు, ఈరోజు వాళ్ళు ఓటుకి 5,000 ఇవ్వటానికి సిద్ధపడ్డారని చెప్పి వినిపిస్తుంది. 5,000 మీరు ఇస్తే తీసుకోండి, ఎవరు కాదనేది కాదు. కాకపోతే మన పిల్లల భవిష్యత్తు, వారికి ఉద్యోగాలు కావాలన్నా, చదువులు రావాలన్నా, మంచి చదువు ఉండాలన్నా, ఏదైనా కానీ మళ్ళీ రేపు ఇక్కడ కూటమి అభ్యర్థులుగా బుద్ధప్రసాద్ గారు, బాలశౌరి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే, ఎంపీకి. ఇద్దరి గుర్తు గాజు గ్లాస్. మీరందరూ కూడా రేపు గాజు గ్లాస్ కోటేసి, అదేవిధంగా పైన నరేంద్ర మోడీ గారి సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారిద్దరూ ఇక్కడ నిలబడుతున్నారు. వారికి మనం మద్దతుగా నిలబడి
వీరిద్దరిని గెలిపిస్తే వారు ఆటోమేటిక్గా వాళ్ళు గెలుస్తారు. కనుక వీరిద్దరిని మనం గెలిపించుకునే బాధ్యత మనం తీసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనం ఒకటే ఆలోచించుకోండి, డబ్బుకి ఎవరు కూడా లొంగవద్దు. డబ్బు ఇస్తే తీసుకోండి, కానీ మన పిల్లల భవిష్యత్తుని, మన అభివృద్ధిని, ఈ రోడ్లు అవనివ్వండి, ఈరోజు బయటికి వెళ్ళామంటే మళ్ళీ క్షేమంగా చేరుకుంటామో లేదో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మన నియోజకవర్గం ఉంది. దాన్ని మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలన్నా, మరి ఏ కొత్త కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఇక్కడ గాజ్ గ్లాస్ తరపున నిలబడుతున్నటువంటి బుద్ధప్రసాద్ గారిని, బాలశౌరి గారిని ఇద్దరిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది మండలి రాజా గారు, అంటే మండలి బుద్ధప్రసాద్ గారు, తనయుడు వెంకట్రావు అంటే రాజా గారు చెప్తున్నటువంటి విషయం. రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలకు సంబంధించినట్టు కూటమిని, అదేవిధంగా అవనగడ్డ నియోజకవర్గంలో మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరిని కూడా గెలిపించుకుంటే రానున్న రోజుల్లో అవనగడ్డ నియోజకవర్గంలో ప్రజలు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందుతాయి. అదేవిధంగా సంక్షేమంలో ముందుకు వెళ్తాం. అదేవిధంగా యువతకు కూడా అనేక అవకాశాలు కల్పిస్తామని కూడా మండలి రాజా గారు చెప్తున్నటువంటి పరిస్థితి. నమస్కారం.